నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ స్పెషల్ ఫోకస్. ఇవాళ స్పెషల్ స్టోరీ స్పెషల్ ఫోకస్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, కారణాలు ఏంటి అని అంటే గత కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఏర్పడ్డది ఈ డిజిటల్ పొలిటికల్ పార్టీ. అసలు ఎందుకు ఈ పార్టీ ఏర్పడ్డది అని అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు యువతను నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చండి. దాని తర్వాత దాన్ని నచ్చ చెప్పుకుంటూ లేదు అలా అనలేదు, కొంతమందిని మాత్రమే అన్నా, ఎవరైతే టైం ఎక్కువ సోషల్ మీడియాలో వేస్ట్ చేస్తుంటారో వాళ్ళని మాత్రమే అన్నా అని చెప్పేసి చెప్పాడు. బట్ అదంతా పట్టించుకోలేదు. సో ఒక 30 ఏళ్ళ యువకుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి దాంట్లో ఎవరెవరు రావాలనుకుంటున్నారో రండి అని చెప్పేసి పిలుపునిచ్చిండు. సో చాలా మంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి చూసుకుంటే కనుక దాదాపు 13 మిలియన్ల మంది ఫాలోవర్లుగా మారిపోయారు ఇన్స్టాగ్రామ్లో. సో ఈ విషయాన్ని మనం గమనిస్తే మనం ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, 4 రోజులలో 13 మిలియన్లు ఒక అకౌంట్కు రావడం అనేది చాలా గొప్ప విషయము అండ్ సాధ్యం కాని అంశము ఇంత త్వరగా. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ జస్టిస్ అన్నటువంటి మాటలకే యువత పర్టికులర్గా మాట్లాడితే జెన్జీ జనరేషన్ అంతా కూడా ఈ లైన్ తీసుకొని ఈ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చిండ్రు. సో అసలు ఎందుకు ఈ యువత ఇంతగానం రగిలిపోయినరు అని అంటే కనుక వాస్తవికంగా ఎన్నో ఏళ్ల నుంచి స్వతంత్ర భారతదేశంలో ఎన్నో పార్టీలు మారినా, ఎన్నో వ్యవస్థలు మారినా ఇప్పటికీ కూడా యువతను పట్టించుకోవట్లేదు. యువతను ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ పార్టీ పట్టించుకోలేదు, జనతా పార్టీ పట్టించుకోలేదు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, ఇప్పుడు బీజేపీ కూడా పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అనుకుంటే కనుక క్లియర్గా మనం గమనిస్తే ఇప్పటికీ యువత నిరక్షరాస్యతతోటి లేకపోతే నిరుద్యోగ సమస్యతోటి బాధపడతా ఉన్నారు. 100% అంటే స్వతంత్ర భారతదేశం ఏర్పడి 100% అక్షరాస్యత ఎందుకు కాలేకపోతా ఉంది ఇప్పటి వరకు కూడా. నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు ప్రజలకు ఇవ్వలేకపోతా ఉన్నాయి. ఉద్యోగాలు అంటే వాళ్ళ చదువుకున్నటువంటి చదువుకు గాను అంటే పీజీలు చేసి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్ 10+2 ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కానిస్టేబుల్ జాబ్కు ఇప్పటికీ కూడా రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ మన తెలంగాణలో, ఈవెన్ మన ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది ఇట్లా అంటే వాళ్ళ స్థాయికి మించి తగ్గి కింది స్థాయి ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్నారు. పిహెచ్డి స్కాలర్లు కూడా గ్రూప్ 4 ఉద్యోగాలు రాస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ లోపం ఎవరిది? ప్రభుత్వాలది కాదా? తప్పులు ఎవరివి? ప్రభుత్వాలవి కావా? అండ్ మీరు గమనిస్తే కనుక ఎక్కడి నుంచో చాలా పెట్టుబడులు తీసుకొచ్చాం, చాలా పెట్టుబడులు తెచ్చి వాళ్ళ రాష్ట్రంలో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, మా నాయకుడు కృషి చేస్తున్నారని అందరూ సంకలు కొట్టుకుంటారు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ. కానీ ఇప్పుడు మేము గమనిస్తే కనుక మరి ఉద్యోగాలు ఇట్టిపోతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. నిజంగా కంపెనీలు పెట్టుబడి పెడితే రావాలి కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి కదా. ఎందుకు రావట్లేదు? ఎక్కడ బెంగళూరులో పెడితే బెంగళూరులో ఈ నిరుద్యోగ సమస్య ఉండకూడదు కదా, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి కదా. ఎక్కడికి పోతున్నాయి ఉద్యోగాలు? పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు పెట్టుబడులు? ఉద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదు? దీన్ని ఎప్పుడైనా ప్రభుత్వాలు రివ్యూ చేస్తున్నాయా? ప్రభుత్వాలు దీని మీద కసరత్తు చేసి ఏం కావాలి యువతకు అని మాట్లాడుతున్నదా? కొన్ని సందర్భాలలో అంటే కేటీఆర్ యువతతోటి మాట్లాడుతున్నప్పుడు సరే, అది కూడా ఎలక్షన్ల సందర్భంలో మాట్లాడినటువంటి విజువల్ చూసినాం. ఇట్లా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి సమయంలో అంటే నాట్ ఓన్లీ ఎలక్షన్లే కాదు, అంటే ఒక 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి యువత అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని పార్టీలతోటి ఒక నాయకుడు కావాలి, ఎవర్గ్రీన్ లీడర్గా ఉండాలి అని అంటే అన్ని పార్టీల కార్యకర్తలకు సంబంధించి, యువకులకు సంబంధించి, సపోర్టర్కి సంబంధించి, పర్టికులర్గా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, వాళ్ళకున్న ఆలోచన ఏంది. మీకు వాళ్ళకేమో మీరేమో 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలితనంలో ఉండి మీరు పాలన చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ కావాల్సింది మీకు ఎట్లా అర్థమవుతుంది, ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ అవుతుంది. సో కావాలంటే మీరు ఏం చేయాలి అంటే ప్రభుత్వాలన్నీ దిగి వచ్చి యువతకి ఏం కావాలనో వాళ్ళనే అడగాల, మీటింగ్లు పెట్టాలా, సర్వేలు చేయించాలా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వాల నుంచి అని అన్నది. ఇట్లా యువతను ప్రోత్సహిస్తూ మీరు ముందుకు తీసుకొని పోతే చాలా మార్పులు, చాలా ఇన్నోవేషన్స్ వస్తాయి. మీరు పక్క దేశాలలో గమనిస్తే కనుక క్లియర్గా యువతకు మంచి మంచి ఆదరణ, వాళ్ళకు మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. సో అందువల్ల మీరు చాలామంది చూడండి, చాలా హైయర్ స్టడీస్ చేసి చాలా గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వాళ్ళే. అండ్ ఈవెన్ దో మనం గమనిస్తే సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తులందరూ పోయి మీకు వేరే దేశాలలో వేరే కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తూ ఉన్నారు. సో గొప్ప విషయం కాదనడానికి లేదు. బట్ అటువంటి కంపెనీలు మన భారతదేశానికి సంబంధించినవి చెందినవి ఉంటే బాగుంటుంది కదా. అటువంటి ఇన్నోవేషన్స్ యువత చేసేటటువంటి ఆస్కారం ఉన్న, స్కోప్ ఉన్న, ఎందుకు ఎంకరేజ్మెంట్ లేదు ఇక్కడ అని అన్నది మనం గమనించాల్సినటువంటి అంశం. మీరు
ఇదే వైఖరితోటి ఉన్నన్ని రోజులు, ఇదే ద్వంద్వబుద్ధితోటి ఉన్నన్ని రోజులు, యువతను చిన్న చూపు చూసినన్ని రోజులు ఇక ఇటువంటివి జరుగుతాయి. కాక్రోచ్ పార్టీ వచ్చింది కదా, ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఇట్లా పార్టీలు పుడుతూనే ఉంటాయి, మీ గుండెల్లో వణుకులు పుడుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. పార్టీలు రాజకీయ పార్టీలు తస్మాత్ జాగ్రత్త. రాజకీయ వ్యవస్థ చాలా మార్పులు రావాలి, యువతకు ప్రోత్సాహం రావాలి, యువతను ప్రోత్సహించాలి, యువతను ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం, ఏమి ఇవ్వాలి అని అన్నది దృష్టి పెట్టాలి. లేకపోతే ఇటువంటి పార్టీలు పుట్టుకొచ్చి మీ పార్టీలో అంతమయ్యే అవకాశం ఉంటుంది. జై హింద్.